హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ, గురువుల ఆశీస్సులు నాతో పాటు ఎప్పుడు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ, ఉగాది మళ్ళీ వచ్చేస్తాను. కొత్త సంవత్సరము రంజాను అందరికీ కొంచెం మంచి న్యూ కలెక్షన్స్, వీవింగ్ తో ఉన్న కలెక్షన్స్, చక్కగా ప్యూర్ కలెక్షన్స్ ఈసారి జరీకోటలో నేనైతే తీసుకొచ్చేసాను మీ అందరి కోసమును. ఉగాది నాకు చాలా మంది మెసేజెస్ వచ్చినాయి. కొంచెం బిజీగా ఉండటం వలన కొంచెం వీడియో అయితే లేట్ అయ్యిందండి. అందుకే ఉగాది స్పెషల్ గా కొంచెం మంచి చీరలు అయితే తీసుకొచ్చేసాను. ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి నచ్చితే కనుక. ఈ ఉగాది సంవత్సరంలో కొత్త సంవత్సరంలో నాకన్నా నా సబ్స్క్రైబర్స్ అందరిలో నాకన్నా చిన్న వాళ్ళందరికీ నా ఆశీస్సులు, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఎల్లవెళ్ళ మీకు ఉంటాయని నేను మిమ్మల్ని అందరినీ బ్లెస్ చేస్తున్నా. అదే నాకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా నా సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళందరూ నన్ను బ్లెస్ చేసి ఇంకొంచెం ఒక స్టెప్ పైకి బిజినెస్ లో నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ ఇంకొంచెం మందికి ఇలాంటి క్రియేటివిటీ ఉన్న ఛానల్ని ఇంకో మీ ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి, ఎస్పెషల్లీ యుఎస్ లో ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేసి నన్ను సపోర్ట్ చేసి నన్ను బ్లెస్ చేయమని నేను అడుగుతున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరెంత నన్ను బ్లెస్ చేసి నా ఛానల్ ఎంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నేను కట్టుకుని చీర వచ్చేసరికి చందేరి పట్టు అండి, లైట్ వెయిట్ ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీయే చీర అయితే మటుకు బాగుంటుందండి, కంఫర్టబుల్ గా ఉంటుంది. చందేరి ఫ్యాబ్రిక్ అనేది చాలా కంఫర్ట్ పట్టేనండి. చందేరి మామూలు చందేరి అంత పెద్దగా కొంతమంది ఇష్టపడరు, కానీ చందేరి పట్టు అయితే మటుకు చాలా బాగుంటుందండి. చాలా పెద్దగా ఉంటుంది చీర, 6 గజాల చీరలు అంటారు కదా, అట్లా వస్తాయండి చందేరి పట్టు. నేను ఒక బ్యూటిఫుల్ చీర ఒకటి రెడీ చేశాను చందేరి పట్టులో, రెడ్ మంచి కాంబినేషన్ తో. అది నెక్స్ట్ వీడియోలో నేను రిలీజ్ చేస్తాను. అండ్ ఇంకోటి అండి, ఇది హ్యాండ్ పెయింట్ బార్డర్ మధ్యలో నేను హ్యాండ్ పెయింట్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలాంటి హ్యాండ్ పెయింట్స్ మీకు ఏమన్నా మీ చీరల మీద కూడా మీరు చేయించుకోవాలని మీరు ఏమన్నా అనుకుంటే కనుక నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నన్ను వాట్సాప్ లో కాంటాక్ట్ అయితే నేను దాని డీటెయిల్స్ మీకు ఇలాంటి పెయింటింగ్స్ అవి కూడా నేను కూడా వేయించి పెడతాను. కావాలంటే నన్ను కాంటాక్ట్ అయ్యి అప్రోచ్. నేను వీడియోకి అయితే వెళ్ళిపోదాము, స్టార్ట్ చేసేసుకుందాం. మన చీరలు అయితే అన్నిటికీ 2 to 3 బ్లౌజెస్ అలా సెట్ చేశానండి. చాలా బ్యూటిఫుల్ గా సెట్ అయిన బ్లౌజెస్ అయితే మనకు. చీర అయితే వీవింగ్స్ తో వచ్చినాయి, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. మీకు అన్ని ఓపెన్ చేస్తున్నాను నేను, ప్రతి ఒక్క చీర ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి. ఇదిగోండి మంచి రెడ్ అండి, ఇది లైట్ వెయిట్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ గా ఉండదు. చక్కగా ఇప్పుడు నేను వేసుకున్నాను చందేరి పట్టు, ఇది కూడా కొంతమంది ట్రాన్స్పరెంట్ గా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. ఇది కొనమని నేను 2 స్టెప్స్, నేను పెద్ద సన్నం కూడా కాదు, లావుగానే ఉన్నాను కదా, మరి చూడండి ట్రాన్స్పరెంట్. అది మనం కట్టుకోవటంలో మరీ ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి అయితే నేను చేయనండి. అది నేను చెప్పేది అయితే అది మంచి. మీరు ఫస్ట్ చీర అంతా చూసుకోండి, వీవింగ్ జరీతో ఇలా మునియా బార్డర్ వీవింగ్స్ తో ప్యూర్ జరీ అండి, ప్యూర్ జరీ కోటాలో ప్యూర్ జరీ. ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ ప్యూర్ జరీ, అంటే ప్యూర్ జరీ కోటాని ఇలా వీవింగ్ బోర్డర్ తో నేనైతే అంటే కోటా నుంచి బేసిక్ గా తెప్పించుకున్నానండి. నాకైతే వీవ్స్ బాగా నచ్చి ఇలా సింపుల్ జరీ వస్తుందండి. పళ్ళు వచ్చేసరికి ఇలా సింపుల్ జరీ, పైన వచ్చేసరికి ఇలా మునియా బార్డర్, మీకు ఇలా సింపుల్ మునియా బార్డర్ 2 ఇంచెస్ వస్తుంది. కింద వచ్చేసరికి 4 ఇంచెస్ బార్డర్ వస్తుంది. మంచి మెరూన్ అండి, మెరూన్ కి పింక్ కాంబినేషన్ బార్డర్. చూసారా చీర అంతా భలే ఉంది కదా. మీకు ఇలా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది, ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. ఈ బ్లౌజ్ కావాలంటే ఈ బ్లౌజ్ అయినా కుట్టించుకోవచ్చు అండి. కాకపోతే మనకి సెల్ఫ్ లాగానే ఉంటుంది. ఆ బార్డర్ లేదంటే మీకు ఏదైనా నచ్చింది అనుకోండి, వేరే ఫ్యాబ్రిక్ తీసుకుని ఈ బార్డర్ మీరు సెట్ చేసుకోవచ్చు. ప్రైస్ అంతకే వేరియేషన్ ఉంటుందండి. నేను చూపించే బ్లౌజెస్ తో అయితే వేరే వేరియేషన్ ఉంటుంది. దీంతో మీకు ఈ బ్లౌజ్ తో చాలనుకుంటే ఇంకొక రకంగా ఉంటుంది. అందుకని ప్రైస్ మీకు అది డీటెయిల్స్ కావాలంటే మటుకు కంపల్సరీ వాట్సాప్ లో నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇదిగోండి మీకు దగ్గరగాను దూరంగాను ఒక్కసారి నేను పెట్టుకుని చూపిస్తున్నాను. ఎంత సాఫ్ట్ గా అంటే అంత సాఫ్ట్ గా ఉంటుందండి. మీరు ఇలా 2 స్టెప్స్ తో కట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది మీకు చీర అంతాను. చూసుకున్నారు కదా, జరీ
చాలా ప్యూర్ జెరీ అండి, మంచి క్వాలిటీతో వస్తుంది. ఇది ప్యూర్ జెరీ కోట, చాలా రీజనబుల్ ప్రైస్. చక్కగా రుద్రాక్ష బొటాసు చీరంతా ఇలా మంచిగా రుద్రాక్ష బొటాసు మీకు దగ్గరగా దూరంగా కూడా వస్తున్నాను. మీరు ఒక్కసారి ఎందుకంటే చూసుకుంటారు కాబట్టి మునియా బోర్డర్ అంటారు. మంచి ప్యూర్ జెరీ కోటాలోనే ప్యూర్ మంచి వీవింగ్ తో మరి తీసుకొచ్చాను. ఇలా వస్తుందండి. ఇదండి చాలా బాగుంటుంది. మీకు ఒక్కసారి నేను 2 బ్లౌజెస్ చూపిస్తున్నాను. మీకు ఏది బ్లౌజ్ కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మంచి చందేరి పట్టు అండి. ఇది అసలు ది బెస్ట్ ఫ్యాబ్రిక్ అంటారు చూడండి, అంత బాగుంది. ఇది కొంచెం న్యూ ఫ్యాబ్రిక్. ఇది మీకు టూ సైడ్స్ బ్లౌజ్ సెట్ చేసుకుని టైలర్స్ కావాలి అంటే నేను అనేది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. ఇది లైట్ బ్లూ అండి, ఇది లైట్ బ్లూ. ఇదంతా వీవింగ్, మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్, ప్యూర్ చందేరి పట్టు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది ఫ్యాబ్రిక్. ఇదిగోండి, ఇటు వచ్చేసరికి వైలెట్ కలర్, అంటే మీరు 2 సైడ్స్ పనికి వస్తుందండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కుట్టించుకోవచ్చు. ఈ బ్లౌజ్ ఇది వచ్చేసరికి లైట్ బ్లూ విత్ వీవింగ్. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మంచి వైలెట్ షేడ్ తో ఇలా వీవింగ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నేను ఈ చీరను బట్టి వైలెట్ షేడ్ తో మీకు చూపిస్తున్నాను. చక్కగా ఈ బ్లౌజ్ తీసుకున్నారనుకోండి మీరు బేసిక్ గా ఈ చీరకి, అప్పుడు మీకు చీరలో బ్లౌజ్ ఒకటి ఉంటుంది, మీరు అప్పుడు 2 బ్లౌజెస్ అవుతాయండి. అది ఓకేనా. ఇదిగో ఇలా వచ్చేస్తుంది చీర అంతా మంచిగాను. ఇలా అయితే చూసుకోండి. ది బెస్ట్ బ్లౌజెస్ అయితే నేను తీసుకొచ్చాను ఈ ఉగాదికి. ఉగాది, రంజాన్ అందరూ చక్కగా ఫాస్ట్ గా అయితే పర్చేస్ చేసుకోండి. మంచి మంచి జెరీ కోట శారీస్ ఇవన్నీ కూడా చూడండి, ప్యూర్ జెరీ, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. వీవ్స్ తో వచ్చినాయి, బోర్డర్ అటాచ్డ్ కాదు. ఓకేనా అండి. మీకు ఒకసారి దగ్గరగా దూరంగా కూడా నేను ఇలా చూపిస్తున్నాను, మీరైతే చూసేసుకోండి ఒక్కసారి. మళ్ళీ చూపిస్తున్నాను, దగ్గరగా దూరంగా కూడా చూపిస్తున్నాను నేను. మళ్ళీ చూసుకోండి ఇలాగా. ఓకేనా. ఇదిగోండి, ఇప్పుడు నేను మంచి మెరూన్ అండి, మంచి మెరూన్ షేడ్ కి పింక్ కాంబినేషన్ తో ఇలాంటి బ్లౌజ్ నేను ఇచ్చేసాను. ఇంకొక బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి చక్కగాను, ఇది ఇంకా బాగుందండి, పింక్ కాంబినేషన్ తో యాప్లిక్ వర్క్. ఇది వచ్చేసరికి క్రేప్ అండి, క్రేప్ పట్టు. మీకు బ్యాక్ ఫ్రంట్ కూడా వచ్చేస్తుంది ఇలాంటి వర్క్. ఇది ఈ యాప్లిక్ వర్క్లు నేను చాలా 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 చేశానండి. ఇంకా అంతగా నేను ఓపెన్ చేయట్లేదు. మీకు హ్యాండ్స్ కి బేసిక్ గా బ్యాక్ ఫ్రంట్ కూడా వచ్చేస్తుంది ఈ యాప్లిక్ వర్క్. ఇలా కూడా బాగుంటుందండి. ఈ బ్లౌజ్ మీకు చీర మీద బ్లౌజ్ ఇలా తీసుకోవచ్చు. మీకు సింపుల్ గా చాలనుకుంటే ఆ చీర మీద బ్లౌజ్ నేను ఫస్ట్ చూపించిన బ్లౌజ్ తీసుకోవచ్చు. ఇదైతే నేను ప్రైస్ చెప్పడం కొంచెం వీడియోలో అయితే కష్టం అండి. మనకి ఇవి 6500 7000 ఆ రేంజ్ బ్లౌజ్ బట్టి కాస్ట్ ఉంటుంది. అందుకని అంటున్నాను 6000 ఆ రేంజ్ నుంచి 6,000 7,000 8,000 6 అలా అనుకోండి. ఆ రేంజ్ చెప్పేస్తున్నాను మీకు. రేంజ్ బట్టి ఉంటుందండి, బ్లౌజ్ బట్టి ఉంటుంది. ఓకేనా. దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోవచ్చు. ఇదో చాలా సాఫ్ట్ జెరీ అండి. ఇది ఫస్ట్ టైం మనం అయితే డ్రై క్లీన్ చేసుకుంటేనే బెటర్ అండి. ఇంట్లో దయచేసి వాష్ చేయొచ్చు. ఇది ఎందుకంటే పార్టీ వేర్ ప్యూర్ జెరీ కాబట్టి చెప్తున్నాను నేను. ఓకేనా. అదొక చీర. దట్ ఈస్ ద ఫస్ట్ శారీ. మంచి బ్లూ అండ్ వీవ్ జెరీ బోర్డర్ వచ్చేస్తుంది మీకు, పైన కింద కూడా జెరీ బోర్డర్. ఇలా సింపుల్ జెరీ వస్తుందండి. పళ్ళులో ఇలా సింపుల్ జెరీ ఉంటుంది. వీవ్ అండి, ఇదంతా కూడా వీవ్, పైన కింద వచ్చేసరికి 1 ఇంచ్ తో వీవ్ ఇట్లా వచ్చేస్తుంది. 1 ఇంచ్ వీవ్ తో వస్తుంది. మంచి బ్లూ కి కింద మల్టీ కలర్ కాంబినేషన్ తో పైన కింద కూడా వీవ్ బోర్డర్ లాగా ఉంటుంది బ్లూ కండి. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మీకు. ఇది ఇంకా రన్నింగ్, ఇదైతే తీయద్దండి దయచేసి. చక్కగా ఇంకో 2-3 కుర్చీలు ఉంటాయి, ఎందుకంటే కట్ చేస్తే ఇంక ఇది ఎందుకు, చక్కగా మంచి వీవింగ్ తో ఉంది కదా, అందుకని అంటున్నాను. ఇప్పుడు నేను చీర పెట్టుకుని చూపిస్తున్నాను. నేను మంచిగా బ్లౌజ్ సెట్ చేశాను కాబట్టి ఇంత ఫస్ట్ శారీకి అయితే తీసుకోవచ్చు, నేను ఓకే చెప్తాను. అదైతే ఫస్ట్ శారీకి అయితే మీరు అదే బ్లౌజ్ యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ చీరకు మటుకు చక్కగా మంచి ఇదే ఇచ్చేసాడు కాబట్టి
ఇంకా చక్కగా ఇంకో 2 కుర్చీలు ఎక్కువ వస్తాయి. ఇదిగోండి, ఇది కింద బార్డర్ వచ్చేసరికి ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, పైన బార్డర్ కొంచెం చిన్నగా ఉంటుంది. సేమ్ వీవింగ్ అండి. మీకు బ్యాక్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి. మళ్ళీ గుచ్చుకోవటం ఎక్కడ ఏమీ ఉండదు. ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఇదండి, ఇలా చీర కట్టుకుంటే చక్కగా ఇలా ఉంటుందండి. ఎంత బాగున్నాయండి, మంచి కలర్స్. అసలు ప్యూర్ జెరీ కోట నాకైతే బాగా నచ్చేసినాయి పర్సనల్ గాను. దీనికి కూడా నేను 2 బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను. మీకు ఏది బ్లౌజ్ నచ్చితే మంచి సింపుల్ వర్క్ కాంబినేషన్ తో ఇచ్చేసాను. ఇదిగోండి, హ్యాండ్స్ కి వస్తుంది గ్రీన్. మనకి వీవింగ్ బార్డర్స్ వచ్చినాయి కదా, ఆ వీవింగ్ బార్డర్ ని బట్టి ఇలా నేను సెట్ చేశాను. చక్కగా ఇట్లా వర్క్ వచ్చేసింది, చూసుకున్నారా? జెరీ బార్డర్ విత్ వర్క్ వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ మీకు హై నెక్ ప్యాటర్న్ తో కుట్టించుకోవాలండి. హై నెక్ ప్యాటర్న్ తో ఇలా నేను దూరంగా వెళ్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఇలా దూరంగా హై నెక్ ప్యాటర్న్ తో మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? హై నెక్ ప్యాటర్న్ తో ఇది హ్యాండ్స్ కండి. ఇది హ్యాండ్స్ కి చక్కగా మంచి జెరీతో వచ్చేసింది. హ్యాండ్స్ ప్యూర్ క్వాలిటీ పట్టు అండి. ఇది ప్లెయిన్ పట్టు. ఇది ప్లెయిన్ పట్టు చక్కగా జెరీతో. నాకు ఏదో 1, 2, 3 దొరుకుంటాయని అలా ఫాస్ట్ గా తీసేసుకుంటాను. నచ్చినప్పుడు వేవర్స్ దగ్గర ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అలా తెచ్చుకున్న ఈ ఫ్యాబ్రిక్స్ ని నేను ఎట్లా చక్కగా ఇట్లా వర్కులు చేయించేసి డిఫరెంట్ గా సెట్ చేసి నేను ఉంచుకుంటానండి. అలానే ఇట్లా బ్లౌజ్ సెట్ చేయాలన్నప్పుడు ఇలా నేను మిక్స్ అండ్ మ్యాచ్ చూసుకుంటాను. ఒకసారి 1కి 10 సార్లు చూసుకుంటానండి. బ్లౌజ్ మ్యాచింగ్ సెట్ చేసేటప్పుడు మటుకు 10 సార్లు చూసుకుని అప్పుడే నేను బ్లౌజ్ సెట్ చేస్తాను. లేదంటే అంత దాకా చీరని సంవత్సరం అయినా అలానే ఉంచుతాను, కానీ బ్లౌజ్ సెట్ అయ్యే వరకు చీరనైతే నేను వీడియోలోకి తీసుకురానండి. అది ఓకేనా? ఇవన్నీ కూడా ప్యూర్ వింటేజ్ కలెక్షన్స్. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు ఇలా ఎందుకు చెప్పుకుంటున్నానంటే ఒక్కొక్క చీర నేను డిజైన్ చేసి నేను బ్లౌజ్ సెట్ చేయడానికి నేను కష్టపడుతున్నందుకు కాదండి. ఎవరైనా సరే ఒక ఉద్యోగం చేస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళనే తీసుకోండి, ఉద్యోగం చేస్తారు, మీ పిల్లలు బయటికి వెళ్తారు, సంపాదించుకుంటారు, నెల వచ్చేసరికి. అదంతా ఎందుకండి? ఫ్యామిలీ కోసమే కదా కష్టపడి 1 రూపాయి సంపాదించుకోవాలనుకునేది. మరి నేను అంతేనండి. చాలా మంది ఏంటంటే నాకు వచ్చిన దానికన్నా తక్కువ ప్రైస్ కి అడుగుతున్నారు. నేనైతే చాలా రీజనబుల్ గా ఇస్తున్నానండి. చాలా అంటే రీజనబుల్ గా. ఇవే చీరలు మీరు బయటికి వెళ్తే ఉంటాయండి 200%. మీరు మార్కెట్ అంతా తిరిగి సర్చ్ చేసుకోండి. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. నేను నా ఫ్యామిలీ కోసం కష్టపడి నేను పని చేసుకొని బతుకుతున్నాను, ఇదే నా బతుకుతారు అనుకోండి. అందుకు నేను క్లియర్ గా చెప్తున్నాను. ఒక 1000 ఎంత ఎక్కువ ఇచ్చామని మీరు ఫీల్ అవ్వద్దు. ఒక ఫ్యామిలీని సపోర్ట్ చేసామనుకోండి, మీ పిల్లల్ని సపోర్ట్ చేస్తున్నాం అనుకోండి, మీ అంటే ఒక లైఫ్ ని సర్వైవల్ కోసం మేము పాపులర్ అలా చేసుకుంటాం పని. ఆ పనిని మీరు సపోర్ట్ చేస్తున్నాము. నేను వీవర్స్ ని ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నానో అలా మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నాను అనుకోండి. అది ఓకేనా అండి? కొంచెం బయట అయితే డిస్టర్బెన్స్ ఉంది, మార్నింగ్ టైం కదా, కొంచెం ఏదో వర్కౌట్ జరుగుతున్నట్టుంది. మీకు ఏమైనా ఇన్ కేసు మీకు వినిపించట్లేదు అని అనుకుంటే నాకు వాట్సాప్ లో చీరలు నచ్చితే కనుక వాట్సాప్ లోకి రండి. మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో నేను పిక్ అయితే మళ్ళీ సెండ్ చేస్తాను. ఓకేనా? దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ శారీ అండి. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ శారీ జెరీ కోట. ఇది వచ్చేసరికి బ్లౌజ్ మీకు నేను సెట్ చేసి చూపించాను. ఇది ఒక బ్లౌజ్. ఇంకొకటి వచ్చేసి బ్యూటిఫుల్ బెనారస్ పట్టుకి బెనారస్ ని ఇలా సెట్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి. ఇదైతే మంచి బ్యూటిఫుల్. ఇది రా సిల్క్ పైన వచ్చేసరికి రా సిల్క్ ఫ్యాబ్రిక్ ని బుటాస్ తో కింద బార్డర్ తో సెట్ చేశాను. ఇది కూడా చాలా బాగుంటుందండి. ఈ చీరకైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. డిజైనర్ గా ఇష్టపడే వాళ్ళకి బ్యూటిఫుల్ గా సెట్ చేశాను. ఇదిగోండి, మంచి పింకిష్ ఆరెంజ్ కలర్ లో కింద బార్డర్ గోల్డ్ అంతా వచ్చేసరికి, ఈ పైన వచ్చేసరికి బుటాస్ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవంతా యాప్లిక్ వర్క్ తో ఇలా బుటాస్ మళ్ళీ చేయించండి. కింద బార్డర్ ని ఇలా సెట్ చేసాము. చాలా బ్యూటిఫుల్ గా మంచి ఆరెంజ్ టింట్ లో ఉంటుందండి. ఎందుకంటే ఇలా ఆరెంజ్ కలర్ కూడా పింక్, ఇలాంటి పింక్ బార్డర్ లో వచ్చింది కాబట్టి మనం పైన జెరీ వచ్చేస్తుంది కాబట్టి ఇలా నేనైతే సెట్ చేస్తాను. బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఈ బ్లౌజ్ తీసుకోండి. నేనైతే చెప్తున్నాను, ఈ చీర తీసుకునే వాళ్ళు చాలా అంటే ట్రెడిషనల్ కి ఇష్టపడే వాళ్ళకి
ఫస్ట్ బ్లౌజ్ అయితే బాగా నచ్చుతుంది. ఎవరికే బ్లౌజ్ కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ప్యూర్ జెరీ వీవింగ్ తో వచ్చిన శారీస్ అన్ని మీకు అన్ని నేను చూపించేస్తే మంచి ఉగాది స్పెషల్ శారీస్ ఇవన్నీ కూడాను. ఓకేనా, దిస్ ఇస్ ద సెకండ్ శారీ. ఇవన్నీ నేను ప్రతి ఒక్క చీర ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మొత్తం ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. మళ్ళీ నేను పాలిషింగ్ చేయించే మీకు నేను పంపిస్తానండి. అందుకు కూడా కొంచెం టైం పడుతుంది. లేదా మీరు చేయించుకుంటానంటే దానికైనా మంచి రెడ్ అండి, మంచి రెడ్ కలర్. ఇదిగోండి, దిస్ ఇస్ ద పళ్ళు. ఇది కూడా మునియా బార్డర్ వస్తుంది. థ్రెడ్ వీవింగ్ మునియా బార్డర్ వచ్చేస్తుంది. పైన వచ్చేసరికి ఈ జరీ ఇలా వస్తుందండి. మీకు మొత్తం అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా చూసేసుకోండి. ఫస్ట్ ఇదిగోండి, మంచి రెడ్ కలర్ అండి. కుంకుమ కలర్ అంటారు చూసారా, మంచి నార్త్ ఇండియన్స్ కుంకుమ బొట్టు పెట్టుకుంటారండి. రెడ్, ఆ రెడ్ మంచి, అసలు మంచి రెడ్ కలర్ ఇలా వచ్చేస్తుంది. మొత్తం చీర అంతా ఫోటాస్ వస్తాయి మీకు. చీర అంతా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం ఓపెన్ చేశాను కదా. ఇప్పుడు పైన కింద బార్డర్స్ అయితే ఒక్కసారి చూసేసుకోండి. జారదండి, ప్యూర్ జెరీ కాబట్టి మీకు జారదు. ఇలా సిల్క్ అయితే జారిపోతుంది, ప్యూర్ జెరీ కోట కాబట్టి జారదు. ఇవన్నీ కూడా రేంజ్ 6'5" ఆ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇది కూడా తీయద్దండి, చక్కగా ఇట్లా వచ్చేసింది కాబట్టి మీకు బార్డర్ మొత్తం చివరి దాకా వచ్చేసింది కాబట్టి తీయద్దు. చక్కగా ఇంకొక 2 గుచ్చులు ఎక్కువ వస్తాయి మీకు. ఇది ఇలా ఉంచేసుకోండి. ఇంకో నేను సెట్ చేసిన బ్లౌజ్ ఒకసారి చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసరికి మంచి మునియా బార్డర్. ఇంకొక డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్కటి రకంగా డిజైన్ చేయించుకునేది. థ్రెడ్ ఇలా వస్తుంది, ఎక్కడా కూడా గుచ్చుకోదు, పిగలదు. మీరు ఏమీ యాడ్ చెయ్యక్కర్లేదు, నెట్ కానీ ఏమీ అవసరం లేదు. చక్కగా ఇలా కట్టేసుకోండి, ఏమీ యాడ్ చేయొద్దు. నేను మొత్తం వీవింగ్ తో వచ్చింది. చాలా స్మూత్ జెరీ, ఫైన్ జెరీ. మళ్ళీ చెప్తున్నాను. ఇదిగోండి, ఇలా కట్టుకుంటే ఇలా వస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి ఈ చీర అయితే మటుకు. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అండి ఇదైతే మటుకు. ఇప్పుడు 2 బ్లౌజెస్ చూపించేస్తున్నాను. దీనికి కూడాను ఫస్ట్ ఒక రెడీమేడ్ బ్లౌజ్ చూపిస్తున్నాను, చూసుకోండి. ఇది మీ బ్లౌజ్ ఇన్ కేస్ మీరు పంపిస్తే కనుక నేను సైజ్ చేసేసి నేనే పంపిస్తానండి. ఇది ఒక బ్లౌజ్, ఇది రెడీమేడ్ బ్లౌజ్. చక్కగా ఇట్లా బాగుంటుందండి. మీరు సెట్ అయితే సరే, సెట్ అవ్వకపోతే చక్కగా ఇలాగా నేను సెట్ చేసేసి మీ మెజర్మెంట్స్ ప్రకారం సెట్ చేసి పంపిస్తాను. దిస్ ఇస్ ద 1 బ్లౌజ్, రెడీమేడ్ బ్లౌజ్. దీనికి ఒక బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇలా మీకు రెడీమేడ్ వద్దనుకుంటే చక్కగాను ఇలా వర్క్ చేయించానండి. చక్కగా ఇది ప్రింట్ ప్లస్ ప్లెయిన్ పట్టు మొత్తం మీకు అంత ఓవరాల్ గా వచ్చేస్తుంది. అంటే ఫ్రంట్ బ్యాక్, హై నెక్ డీప్ నెక్ ఇంకా అది మీ ఇష్టం అండి. చక్కగా ఇట్లా వర్క్ వస్తుంది, స్టోన్ వర్క్. హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ హై నెక్ గానీ డీప్ నెక్ గానీ మీ ఇష్టం అండి. అది మీకు ఎలా నచ్చితే అలా స్టిచ్ చేయించుకోవచ్చు. డీప్ నెక్ హై నెక్ అనేది ఫస్ట్ ప్లెయిన్ పట్టు తీసుకున్నాము. ప్లెయిన్ పట్టుకి ప్రింట్ చేయించి తర్వాత ఇలా వర్క్ ఇచ్చి, ఇది కూడా చాలా బాగుంటుందండి. ఈ రెడ్ కాంబినేషన్ బట్టి, గ్రీన్ కాంబినేషన్ దాన్ని బట్టి ఇది కూడా బాగుంటుంది. చక్కగాను రెడ్ కాకుండా ఈ పళ్ళులో వైలెట్ కలర్ వచ్చిందండి. బార్డర్ లో వైలెట్ కలర్ వచ్చింది. ఆ వైలెట్ ని ఇంకో కలర్ ఏమొచ్చింది, వైలెట్ గ్రే కలర్ వచ్చింది కదా. ఇలా పైపింగ్ చేయించుకుంటే బ్లౌజ్ కి చాలా బ్యూటిఫుల్ గా సెట్ అవుతుంది. చాలా బాగుంటుందండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. 7,800 అట్లా పడతాయండి ఇవి. అంటే బ్లౌజ్ బట్టి ఉంటాయండి, అది చెప్తున్నాను కదా నేను. 8,500 అట్లా పడుతుందండి ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే. దాన్ని బట్టి మీకు నేను స్క్రీన్ షాట్ అయితే తీసేసుకొని దాన్ని బట్టి మీకు నేను చెప్తాను ప్రైసెస్ అనేది. ఓకేనా, నేను కరెక్ట్ గా చెప్పలేను, అందుకనే ఒక్కొక్కటి బ్లౌజ్ కాస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మంచి పింక్, ఇది వచ్చేసరికి కలంకారీనే జరీ వీవ్స్ తో తీసుకొచ్చాను. కలంకారీని ఇది కొంచెం బార్డర్ పెద్దది వస్తుందండి. చక్కగా ఇలాగా కలంకారీ డిజైన్, డ్రమ్స్ లాగా కలంకారీయే డ్రమ్స్ వస్తాయి కదా, అలా ఇది వీవ్స్ తో వచ్చిందండి. మంచి పింక్ కి బ్లూ కలర్ బార్డర్. ఇలా పళ్ళు కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది చీర అంతా ఇదిగోండి ఇలా హస్తాలు, డిఫరెంట్ హస్తాలు కలంకారీలో మనం చూస్తాం కదా, అది నేను ఇలా వీవ్స్ తో నాకు ఇలా చేసిమ్మంటే వీవరు ఇలా చేసి ఇచ్చాడు. మంచి పింక్ కి బ్లూ
దీంట్లో బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఇచ్చాడండి. దీనికి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఇచ్చాడు. దీంట్లో బ్లౌజ్ కావాలంటే ఇది తీసుకోవచ్చు మళ్ళీ. అంటే దేనికి తీసుకోవాలో దేనికి తీసుకోకూడదు అందుకని నేను చెప్తున్నాను. 6500 అలా పడుతుందండి ఈ బ్లౌజ్ తో పాటు. అయితే మనకి దాన్ని బట్టి నేను చెప్తాను. ఇదిగోండి అసలు సూపర్ గా ఉందండి. ఓపెన్ చేసి కట్టుకుంటే అసలు పైన బార్డర్ చూసారా 2.5 ఇంచెస్ అలా ఉంటుంది. మంచిగా టెంపుల్ బార్డర్ కూడా వస్తుందండి పైన. చక్కగా ఇలా టెంపుల్ బార్డర్ కూడా మీకు వస్తుంది. ఇలా పైన బార్డర్ కి పైన టెంపుల్ బార్డర్ కూడా వచ్చేస్తుంది పైన కింద కూడా. అలాగే డ్రమ్స్ తోనూ అట్లా కలపండి. మళ్ళీ దగ్గరగా కూడా చూసుకోండి ఒక్కసారి. బార్డర్ ని ఇలా దగ్గరగా కూడా చూసుకోండి మీరు. ఓకేనా? ఇదిగోండి బార్డర్ ని చక్కగా దగ్గరగా చూసుకోండి మీరు. ఇలా వస్తుందండి చీర అంతా కట్టుకుంటే ఇలా వస్తుంది. చాలా సూపర్ గా ఉంటుందండి ఇది. నేను సెట్ చేసిన బ్లౌజ్ ఇదిగోండి ఇలా ఉంటుంది. మీకైతే మంచి బార్డర్ కలర్ ని ఇలా పిచ్ వాయిస్ స్టైల్లో బార్డర్ కలర్ వస్తుంది. బార్డర్ ఇదంతా కొంచెం అవుట్ లైనింగ్ వర్క్ ఉంటుంది. ఇదిగోండి ఇలా సింపుల్ గా హ్యాండ్స్ కి ఇలా ఇచ్చేస్తాను. ఇదేమో ఫ్రంట్ పార్ట్ అండి. ఇది ఫ్రంట్ ఇలా వస్తుంది మీకు. ఇక్కడ ఇది లోటస్. ఇంకో దూరంగా వెళ్తున్నాను చూడండి. మీకు దూరంగా వెళ్తే తెలుస్తుంది. ఇలా వస్తుందండి. ఇది మంచి అంటే సేమ్ ఇంకా బ్లూ కలర్ ఉంది కాబట్టి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ తో గ్రీన్ కొంచెం ఆకలికి ఉంటుంది కాబట్టి అలా సెట్ చేసామండి. ఓకేనా? దీనికి కూడా పైపింగ్ చక్కగా మీరు పింక్ కలర్ ఇచ్చుకొని సెట్ చేసుకుంటే బ్లౌజ్ చాలా అందంగా ఉంటుంది. అదంటే కాంట్రాస్ట్ కాదు కాబట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ నేనైతే ఇలా సెట్ చేసి మీకు దగ్గరగా దూరంగా కూడా చూపిస్తున్నాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇదిగోండి ఫస్ట్ టైము మంచి ప్యూర్ క్వాలిటీ ప్యూర్ జెరీ కోటాస్. ఇవన్నీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. డ్రై క్లీనింగ్ చేయండి, ఇంట్లో వాష్ చేయొద్దు దయచేసి. తీసుకున్న వాళ్ళందరూ కూడా అందుకునే చెప్తున్నాను నేను. ఇది ఒక చీరండి మంచి కాంబినేషన్. ఇది ఒక కాంబినేషన్. ఇంకోటండి ఇదైతే నేను డై చేయించానండి. వాటితోనే కొంచెం కలర్ కాంబినేషన్ చెప్పి నేను డై చేసి ఇమ్మన్నాను. కింద బ్లూ వస్తుంది. ఇది నేను లాస్ట్ టైం నాకు ఎన్ని స్క్రీన్ షాట్ లో వచ్చినాయండి. అసలు అది కూడా ఒక 2 కలర్ కాంబినేషన్ తో సెట్ చేశాను. ఇది నాకు వేవర్ డైరెక్ట్ చేయించుకున్నానండి. ఇది ఇలా నేయించుకున్నాను. మీకు స్పెషల్ గా చూపిస్తున్నాను. బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్. దీంట్లో కూడా బ్లౌజ్ వద్దు. ఇట్లా వస్తుంది. చక్కగా కొండల లంచులాగా ఉంటుంది. మంచి బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్. రేర్ గా ఉంటుంది. చాలా డిఫరెంట్ కలెక్షన్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ పడిందండి. ఇది వచ్చేసరికి మీకు పళ్ళు. ఇదిగోండి పళ్ళు. ఇది కూడా కొంచెం పెద్దగానే ఉంటుంది చక్కగా. ఇది కూడా ఫస్ట్ టైం కొంచెం సాఫ్ట్ డ్రై క్లీనింగ్ చేసి చేయించుకుంటే బాగుంటుందండి. ఇదిగోండి కట్టుకుంటే చక్కగా కాంబినేషన్. ఇది చాలా పెద్ద బార్డర్ ఇప్పించుకున్నాను. దీనికి కొంచెం 4.5 ఇంచెస్ బార్డర్ వస్తుంది పైన కింద కూడా. ఇలా మీకు జెరీ మొత్తం అంతా వీవేనండి. ఇదంతా వీవ్. మీకు బ్యాక్ కూడా ఎక్కడా గుచ్చుకోదు. నేనే చెప్తున్నాను. చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది. అసలు చాలా నచ్చేసింది నాకైతే ఇది. ఇదిగోండి లాస్ట్ టైం ఇది అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ పడింది. నేనైతే ఇది పర్సనల్ గా పెద్ద బార్డర్ ఇలానే ఉంచేసాను. నేను ఇలా ఉంచేసి ఇలా చేయించాను. ఇది ఇన్ కేస్ ఈ చీర తీసుకున్నాళ్ళు దీనిపైన జెరీతో ఏదైనా సింపుల్ హ్యాండ్ పెయింట్ చేయించుకుంటే అంటే లేదంటే ఇట్లా ప్లెయిన్ గా కట్టుకున్నా చాలా బాగుంటుందండి. అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సింపుల్ ప్రింటింగ్ అలా కన్నా కూడా ఇదేంటంటే మొత్తం జెరీ కాబట్టి అండి చక్కగా ఇలాంటి పెద్ద కొండల్నే కొంచెం మనకి మన బ్లౌజ్ మీద ఓన్లీ హ్యాండ్స్ కేనండి. ఓన్లీ హ్యాండ్స్ కి అలా బ్లూ అండ్ కొంచెం ఆరెంజ్ కాంబినేషన్ లో అలా సెట్ చేసుకుంటే బాగుంటుందండి. బ్లౌజ్ కి చిన్న హ్యాండ్ పెయింట్ ఒకటే కొండల్ని అలా హ్యాండ్ పెయింట్ కింద సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీకు టాజిల్స్ కావాలంటే ఏదైనా సరే పిండి కొద్ది రొడ్డు అంటారు సరే, డబ్బులు పెట్టిన కొద్దికి చీర బాగుంటుందండి. ఇంకా అది ఇలా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇదిగోండి మీకు ఇలా దగ్గర దూరంగా కూడా చూపిస్తున్నాను. ఇలా చూసుకోండి ఒక్కసారి. ఇదిగోండి ఇలా కట్టుకుంటే ఇలా వస్తుంది మంచిగాను. ఇదిగోండి
మీరు ఇలాగా ఇట్లా చూసేసుకోండి. ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీకు ఎలా నచ్చితే అలా డిజైన్ చేసుకోవచ్చు అండి ఇది. ఓకేనా? ఇలా కావాలంటే ఇలా అయినా చేసేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ తో కాస్ట్ అయితే దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 7800 పడుతుంది. 7800. ఇది ఒక చీర. ఇంకొక 2 more శారీస్ ఉన్నాయి. ఇవే దీనికి కూడా 2 బ్లౌజెస్ సెట్ చేశాను. మంచి ఆరెంజ్ కి పింక్ రేర్ కాంబినేషన్. ఇది కూడా కలంకారీదే, మనం వీవ్ స్టైల్లో తీసుకొచ్చాను. కలంకారీనే వీవ్స్ స్టైల్లో తీసుకొచ్చాను. మంచి కాంట్రాస్ట్ పింక్. అన్నిటికీ మీరు జరీ చూసారు. దీనికి చూసారా? మంచి కాంట్రాస్ట్ పింక్ పింక్ పళ్ళు వస్తుంది. పింక్ పళ్ళు అన్నిటికీ జరీ ఇచ్చాము. దీనికేమో పింక్ బార్డర్స్, పింక్ పళ్ళు. ఇగో చూసుకున్నారా? ఇవన్నీ వీణ డ్రమ్స్ ఏంటంటే కలంకారీ స్టైల్స్ లో వచ్చినాయి. నేను వీవ్స్ తో తీసుకొచ్చాను. ఇవన్నీ కూడా ప్యూర్ జెరీకోట వీవ్స్ తో వచ్చి చాలా బాగుంటాయండి, అందంగానూ ఉంటాయి. ఇది వచ్చేసరికి బ్లౌజ్. ఇది కాంట్రాస్ట్ ఉండదు. సేమ్ బ్లౌజ్ కావాలంటే ఇదే కుట్టించుకోవచ్చు అండి. అదే కుట్టించుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను సెట్ చేసిన బ్లౌజులు హ్యాండ్లూమ్ సెట్ చేశాను. దీనికి డిఫరెంట్ గా ఉండటం కోసం మనం హ్యాండ్లూమ్ పిచ్ కదా, మనం వేవర్స్ ని సపోర్ట్ చేసేవాళ్ళం హ్యాండ్లూమ్స్ కాబట్టి నేను ఎక్కువ హ్యాండ్లూమ్స్ నే ప్రిఫర్ చేస్తానండి. అందుకని ఇదిగోండి కట్టుకుంటే చీర చక్కగా ఇలా ఉంటుంది. మీకు హ్యాండ్లూమ్ బ్లౌజ్ ఫస్ట్ చూపిస్తున్నాను. ఫస్ట్ నేను హ్యాండ్లూమ్ బ్లౌజ్ చూపిస్తున్నాను. చూడండి, ప్యూర్ పంతూర్ అండి. ఇది ఓన్లీ హ్యాండ్స్ కి మటుకు ఇట్లా మిర్రర్ వర్క్ వస్తుంది. సేమ్ ఇలా పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ తో వచ్చింది. ఇలా మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది. ఓన్లీ హ్యాండ్స్ కే వస్తుంది, బ్యాక్ రాదు. చక్కగా ప్యాటర్న్ ఏదైనా సెట్ చేసుకుని కుట్టించుకుంటే చాలా, అంటే లేదంటే కొంచెం ఈ బ్లౌజ్ తీసేసుకోనండి మీరు. ఆ బార్డర్ ఉంది కదా చీరలో, బార్డర్ బ్యాక్ సైడ్ కొంచెం ఏమన్నా అలా సెట్ చేసుకున్నా కూడా, డీప్ నెక్ కి అలా సెట్ చేసుకున్న ఆ జరీని కింద కూడానండి, ఇక్కడ కూడా ఈ లేదంటే ఈ బార్డర్ కి పైన, ఈ బార్డర్ పైన అట్లా కూడా సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. లేదంటే మీరు 2 బ్లౌజెస్ కావాలంటే 2 బ్లౌజెస్ కింద ఇది అది కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చాలా బాగుంది కాంబినేషన్. ఆరెంజ్ అండ్ పింక్ రేర్ కాంబినేషన్. ఇంకోటి రెడీమేడ్ బ్లౌజ్ సెట్ అయితే ఇలా కూడా వేసేసుకోవచ్చు. మీకు అది కూడా పింక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో చూపిస్తున్నాను. పింక్ అండ్ గోల్డ్, ఇదిగోండి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ తో హై నెక్ ప్యాటర్న్ తో వచ్చేస్తుంది. మీరు కావాలంటే నేను సెట్ చేసి మీ బ్లౌజ్ పంపిస్తే ఆల్టరేషన్ చేయించేసి ఇస్తాను నేను. ఇలా డిఫరెంట్ గా చాలా బాగుంటుంది. ఇదిగోండి దూరం నుంచి ఒక్కసారి ఇలా అయితే చూసేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు ఇదిగోండి మీకు దగ్గరగా దూరంగా కూడా వస్తున్నాను నేను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా? ఇదండి చీర. భలే ఉన్నాయండి, ఒక్కొక్క చీర ఒక్కొక్క రకంగా. నేను ఎలా కాంబినేషన్ అయితే సెట్ చేసి పంపిమన్నాను సేమ్ అలాగే పంపించాడండి వేవరం. చాలా బాగున్నాయి ఈ చీరలు అయితే, నాకు బాగా నచ్చినాయి. కొంచెం టైం పట్టింది. నేను ఎప్పుడో 1 year నుంచి ఆయన అడిగానండి. ఇప్పుడు ఫైనల్ గా వచ్చింది నా చేతిలోకి. ఇది లాస్ట్ చీర. మంచి గ్రీన్ అండి. గ్రీన్ కి మునియా బార్డర్ వచ్చింది. అసలు సూపర్ కాంబినేషన్. దీని బ్లౌజ్ నేను డిఫరెంట్ గా సెట్ చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇదిగోండి మంచి గ్రీన్ అండి, మంచి గ్రీన్ కలర్ డార్క్. ఇదిగోండి ఇది జరీ ఇలా వచ్చేస్తుంది. మీకు పళ్ళు ఇలా సింపుల్ జరీ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా బార్డర్ వచ్చేసరికి పైన సింపుల్ జరీ బార్డర్ వస్తుంది మీకు. ఇలా సింపుల్ జరీ బార్డర్ పైన వచ్చేసరికి, కింద వచ్చేసరికి ఇలా మునియా బార్డర్, కింద వచ్చేసరికి ఇలా మునియా బార్డర్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి చీర. ఎవరికైనా గిఫ్ట్ పర్పస్, కొంచెం పెళ్లిళ్ళకి వాటికి కూడా ఇవ్వాలన్నా కూడా చాలా బాగుంటుందండి. గిఫ్ట్ పర్పస్ అలా కూడా చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇది వచ్చేస్తుంది. దీనికి ఒకటే బ్లౌజ్. చాలా డిఫరెంట్ గా రా సిల్క్ ని సెట్ చేసేసాను. పిచ్వాయ్ ప్రింట్ విత్ ఇక్కత్ టైప్ లో బార్డర్ వీవింగ్ ఏనండి. ఇది కూడా మనం సెపరేట్ బార్డర్ అనుకుంటారేమో, ఇలా వచ్చేస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చక్కగాను. నేను దగ్గరగా దూరంగా కూడా వస్తున్నాను. ఇలా చూసుకోండి స్క్రీన్ షాట్ తీసుకునేటట్టు. ఓకేనా? మంచి బ్రైట్ గ్రీన్. ఓకేనా అండి? 7500.
ఇది వచ్చేసరికి 7500. ఇవ్వండి ఉగాది రంజాన్ స్పెషల్ చీరలన్నీ చూపించేసాను. నేనైతే ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి. హ్యాండ్లూమ్స్ ని ఒక్కటన్నా చూపించకుండా నేనైతే ఉండలేను. అందుకని మంచి హ్యాండ్లూమ్ కి డిఫరెంట్ గా సెట్ చేసిన బ్లౌజ్ ని నేను చూపించేస్తున్నాను. ఏదైనా ఫంక్షన్స్ కూడా కట్టేసుకోవచ్చు అండి. నేను సెట్ చేసిన హ్యాండ్లూమ్స్ అయితే అలా ఉంటాయి. ఇదిగో ఇలా యాప్లిక్ మంచి ఆరెంజ్ కలర్, బ్రైట్ ఆరెంజ్ కలర్, చక్కగా సింపుల్ పార్టీస్ కి ఈ సీజన్ సమ్మర్ కి ఇలా సింపుల్ గా ఇలా పార్టీ వేర్ శారీ కింద మీరు కట్టుకొని మిమ్మల్ని అడగకపోతే ఇంక చూడండి. హ్యాండ్లూమ్స్ ని కొంచెం సపోర్ట్ చేద్దాం, అది నేను అనేది. మంచి మెరూన్ కి హ్యాండ్ పెయింటెడ్ బ్లౌజ్ ని సెట్ చేశాను. ఇది తాంజావూర్ పెయింట్ స్టైల్లో వస్తుంది. డక్స్ తాంజావూర్ పెయింట్ స్టైల్లో ఇలా డక్స్ వస్తాయండి. 2 హ్యాండ్స్ కి ఇట్లా వస్తాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా డక్స్ అండి. హై నెక్, డీప్ నెక్ మీ ఇష్టం. నేను బ్యాక్ వెళ్తున్నాను చూడండి. మంచి భలే ఉంది కదా. డక్స్ ప్యూర్ తాంజావూర్ పెయింట్ అండి. తాంజావూర్ పెయింట్ చక్కగా హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ కూడా వచ్చేసినాయి మీకు డక్స్. భలే బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఈ బ్లౌజ్ మీరు వేసుకుంటే కనుక జరీ బార్డర్ కూడా వచ్చింది కాబట్టి మీరు చక్కగా వేరే పట్టు చీరల మీద కూడా నిరభ్యంతరంగా అసలు డౌట్ అనేది లేకుండా కట్టుకోవచ్చు అండి. మీరు చక్కగా ఇలా జరీ బార్డర్, ప్యూర్ జరీ బార్డర్, కంచు బార్డర్, ఇలా కంచు బార్డర్ తో హ్యాండ్లూమ్ కాటన్ ని మనం ఇలా డిఫరెంట్ గా హ్యాండ్లూమ్ కోటా కాటన్ చక్కగా షిబోరి అక్కడక్కడ వచ్చేస్తుంది. మొత్తం చీరంతా షిబోరి. ఇదేందో మళ్ళీ మచ్చలు అనుకుంటారేమో, అది కూడా ముందే చెప్తున్నానండి. ఇలా షిబోరి స్కాలప్ బార్డర్ వస్తుంది. యాప్లిక్ స్టైల్లో మొత్తం చీరంతా యాప్లిక్ మెరూన్ షేడ్ లో వచ్చింది కాబట్టి మెరూన్ ని హ్యాండ్ బెండెడ్ బ్లౌజ్ ని నేను ఇలా సెట్ చేసేసాను. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5200. ఇవ్వండి హ్యాండ్లూమ్స్ గానీ చీరలన్నీ ఉగాదికి నేనైతే అన్ని చూపించేశాను. ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి. ఎవరికైతే నచ్చితే కనుక, డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్ లో రండి. ఎందుకంటే ప్రైసెస్ అయితే నేను సరిగ్గా మెన్షన్ చేయలేదు కాబట్టి నాతో ఒకసారి వాట్సాప్ లోకి వచ్చి కనెక్ట్ అయ్యి ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి. అందరి పెద్దల ఆశీర్వచనాల కోసం నా దగ్గర చీరలు పర్చేస్ చేసుకొని మీ పెద్దల దగ్గర చక్కగా పెట్టుకుని అందరికి ఒకసారి ఉగాది నుంచి మన పెద్దల ఆశీర్వచనాలు, మన దగ్గర ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వచనాలు అందరం తీసుకుని హ్యాపీగా ఉండాలని, ఈ ఉగాది నుంచి ఇంకా చాలా అందరూ బిజినెస్ గాని ఆరోగ్య రీతిలో గాని ప్రతి ఒక్కళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా సంతోషంగా ఉండాలని నా నుంచి నేనైతే కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.